ఇప్పుడు ఎందుకు పోయిందా అడుగులు పెట్టి మా ఆశ్రమమే కాక మా పాటలు కూడా అనుకుంటున్నావురా దుష్ట. ఏమిరా నీ మాయా వినయములు ప్రత్యక్షంగా వినేస్మరణము పరోక్షంగా ఎంతో పరిభాషణమా. ఇప్పుడు మా పాటలు మాత్రమే కాదురా ఈ దుఃఖారిత వల్ల మా సర్వాంగమును నచ్చుతులేవని వరి మాయావి మా అంగీకారం లేక మా ఆశ్రమం ప్రయత్నించకు నీకెవరికి తెలిసి చెప్పను. నీ రాజ్యాధికారములు తప్పకుండా నా ఎవరో పనికొచ్చునుగా వచ్చినను ఇట్లా మా ఆశ్రమం ఎలా అపవిత్రముడియే కాక అర్జునులై వచ్చిన నా కూతురిని వ్యర్థముగా పాడించి తదకు నాలుగులు పోయి వెళ్ళట నీ తాకు ముందు వారికేమి కట్టబెట్టి మీరు మొన్నెవరు రాజులే రాజు రారా నీ మృగే విహారణకు మాలాంటి జడధారులు వస్తున్నాయి కానీ పనికిరావా ఏమి భూచక్ర మండల రాజులలో నా పాదక్రాంతులై ఉండా నీవు మాత్రము ఆ చక్రవర్తి పదవులు పట్టుకుని వెరవేయటంతయు మాలాంటి మునియాశ్రమం పాడు చేయటకేనని నాకు వరకు దగ్గర నీవే మనరించినను మంచిదనుచు నీ ఇచ్చకములాడుచు పట్టకుండికే పెట్టి చాకరి చేయు లేక నీవు చేయు అపకృతికి ప్రతి విధానం చేయడం మనకు మేము అసమర్థులమా ఓరి వాచాలా ఏమనుతున్నావు అపర బ్రహ్మ ఈ విశ్వామిత్రుడు ఎండకందరగని సుకుమార శరీర లతాంతలు గాన కళా విలాసులైన నా ముద్దుల కూతురు ఎన్నడి రాని రాజుని వచ్చుకొని వడిలో వరాల గొప్ప కురిపించుకొని ప్రాణములన్నీ నీపై నెలకొల్పుకొని పరుగున వచ్చినందులకు వారికి తగిన సత్కారమును రింపక ఒకరు చే మమ్ము కూడా గణింపక నాలుగుల పోయిపోయింది మమ్మెరింగే. అలాగైనా నీ పక్షంలో మేము ఉండరాదు. కుసుమ కోమలైన రాసబింబాసులపై మోమాటం మించుకైన లేక నాలుగు పోయిన నీ నాలుగునిప్పుడే చిరిగా మనిద్రోహి
చేసుకొని నే కొట్టిన కూడా నామనందు భక్తుల మనకురా దుర్మకాండ దేవా, నేను అనంతులవన్నీ తప్పులే అయినను ముమ్మాటికి తప్పులే. సమాగుణ సంపన్నులైన మీ వంటి తపస్సులకు దీర్ఘకోపం